సభకి స్వాగతము. శ్రీ సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. రామనామం 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 శ్రీరామనామం రామనామం 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 శ్రీరామనామం రామదాసులైన వారికి రమ్యమైనది రామనామం రామదాసులైన వారికి రమ్యమైనది రామనామం. సత్తు చిత్తు ఏకమైనది మొత్తమైనది రామనామం. సత్తు చిత్తు ఏకమైనది మొత్తమైనది రామనామం. మత్తులై మదమత్తులై తిరిగేటి వారికి కత్తికోత రామనామం. మత్తులై మదమత్తులై తిరిగేటి వారికి కత్తికోత రామనామం. రామనామం 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 శ్రీరామనామం రామదాసులైన వారికి రమ్యమైనది రామనామం. తుంటరి కామాదులను మంటగలిపే రామనామం. తుంటరి కామాదులను మంటగలిపే రామనామం. బంటులై రమ బంటులై హరి బంటులై బంటులై రమ బంటులై రమ బంటులై తిరిగేటి వారికి చంటి పాప రామనామం. కంటి పాప రామనామం. రామనామం 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 శ్రీరామనామం రామదాసులైన వారికి రమ్యమైనది శ్రీరామనామం. హరి ఓం తత్సత్. ఇప్పుడు బ్రహ్మశ్రీ రాళ్లపల్లి రామసుబ్బారావు గారిని సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. సభలో ఉన్నటువంటి అధ్యయన భారతి సభ్యులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు మనం బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి ప్రసంగాన్ని వినేటువంటి భాగ్యం కలిగింది. వారు శంకర భగవత్పాదుల వారి యొక్క షట్పది స్తోత్రం మీద ప్రసంగం చేస్తారు. శలాక రఘునాథ శర్మ గారు కృష్ణా జిల్లా నూజివీడు తాలూకాలో గొల్లపల్లి అనేటువంటి గ్రామంలో 1941వ సంవత్సరంలో పుట్టారు. వారి తల్లిదండ్రులు దుర్గాంబ నరసయ్య, వారి శ్రీమతి రాజరాజేశ్వరి దేవి గారు. అయితే వారు సుప్రసిద్ధ వైయాకరణులు, మహామహోపాధ్యాయ బిరుదు పొందినటువంటి వారు. తాతా సుబ్బరాయ శాస్త్రి గారు రాసినటువంటి గురుప్రసాదానికి కొనసాగింపుగా గురుప్రసాద శేషము అని ఒక వ్యాకరణంలో మహత్తరమైనటువంటి గ్రంథాన్ని రాసినటువంటి ఏరు వెంకటేశ్వర శాస్త్రి గారి దగ్గర వ్యాకరణాన్ని చదువుకున్నారు. అలాగే రామచంద్రుల కోటేశ్వర శర్మ గారి దగ్గర, లంకా శ్రీనివాసరావు గారి దగ్గర, అలాగే సుప్రసిద్ధ ఆచార్యులు దివాకర్ల వెంకటావధాన్ గారి దగ్గర, ఇంకా ఇలా చాలా మంది గొప్పవారి దగ్గర చదువుకున్నారు. మా తరం కన్నా ఒక తరం ముందర వారు మా గురువులతో సమకాలికులు. వారు కాకతీయ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో చిరకాలం ఆచార్యులుగా ప్రాచార్యులుగా చేసి
24 మందికి పిహెచ్డి పట్టాలకి, 23కి ఎంఫిల్ పట్టాలకి సహకరించారు, అంటే మార్గదర్శనం చేశారు. వారు భాషా ప్రవీణ, ఎంఏ పిహెచ్డి అది కూడా భారతంలో ధ్వన సిద్ధాంతం మీద చేశారు. అలాగే సుమారు 40 గ్రంథాలు, ముద్రితాలు, ఇంకా అముద్రితాలైనటువంటి గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి, వారు రచించారు. మొత్తం శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు జిల్లా వరకు, అసలు హైదరాబాదు అంటే ఇప్పుడు వేరేగా తెలంగాణ అయినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట ప్రసంగాలు చేశారు వారు. వారికి విజయనగరంతోనైతే విజయ భావన, కౌముదీ పరిషత్తులతో ఆయనకి సన్మానాలు జరిగాయి. అలాగే విజయభావన వాళ్ళ భారత భారతి అని, అలాగే విద్యా వాచస్పతి అనుకుంటాను, కౌముదీ పరిషత్తు వాళ్ళు కూడా వారికి బిరుదుల్ని ప్రదానం చేశారు. అలాగే రాఘవేంద్ర స్వామి వారి యొక్క మంత్రాలయ పీఠంలో పురస్కారాలని, గౌరవాలని, అలాగే శృంగేరిలో పెంచకానుకోటి పీఠాధిపతుల దగ్గర, ఇలాగా అధ్యాత్మ సంస్థల్లోని, ఇంకా సాహిత్య సంస్థల్లో అయితే పేర్లు మనం చదవడానికి చాలా కాలం పడుతుంది. అలాగే అనేకమైనటువంటి ప్రసంగాలు, సుమారు 3000 దాటి ప్రసంగాలు వారు చేశారు. వారికి అవతల సాహిత్య శాస్త్రం మీద, అవతల వేదాంత శాస్త్రం మీద కూడా మంచి అవగాహన, పట్టు ఉన్నాయి. అలాగే వారు వేదాల యొక్క రహస్యాల్ని కూడా పెద్దల దగ్గర తెలుసుకున్నటువంటి వాళ్ళు, పెద్దల సమక్షంలో వాటి మీద మాట్లాడినటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి సభల్లో అవతల ప్రసంగాలు చేయటం, అవతల అధ్యక్షత వహించడం, అలాగే కొన్ని సంచికలకి ఆయనేమో సంచాలకులుగా పనిచేయటం, ఇలా చాలా విధాలుగా సాహిత్య రంగంలోని, అలాగే వేదాంత రంగంలోని కూడా పనిచేసినటువంటి ఒక మహాపురుషులు. ఆ సరాకు రఘునాథ శర్మ గురువు గారు వారు మనకి వాళ్ళ రాజమండ్రి నుండి ఈ షట్పది స్తోత్రం మీద మనందరినీ కూడా అలరించడానికి, అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్య ధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. మనం ఏది మాట్లాడుకున్నా భగవంతుడికి సంక్రమించేటటువంటి విషయం కాబట్టి, ఏది లౌకికమైనటువంటి ప్రసంగం అనేటువంటిది ఇటువంటి వేదికలు ఉండదు కాబట్టి, నీరాగార నివిష్ట పాంధుల క్రియం నికంబు సంసార సంచారుల్ వత్తురు కూడి విత్తురు సదా సంగంబులే దొక్కచో సూరుల్ పోయడు త్రావ పోయను భవత్ సూరుండు తల్లి మహాసూరుండాతడు. ఇది హిరణ్యకశిపుడు, అతని యొక్క సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడు చనిపోయినటువంటి సమయంలో దుఃఖంలో ఉన్నటువంటి తల్లితో చెప్పినటువంటి మాట. జైవిజీలనేటువంటి ద్వారపాలకులు సనక సనందనాథుల యొక్క శాపవశం చేత భూమి మీద రాక్షస జన్మలు ఎత్తారు. మొదటి రాక్షస జన్మ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రెండవది రావణ కుంభకర్ణులు, మూడో శిశుపాల దంతవక్తులు అని చెప్తూ ఉంటారు. అయితే భాగవతంలో ఈ కథలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించి పెరిగి స్వతసిద్ధంగానే వాళ్ళకు ఉన్నటువంటి ప్రభావం చేతను వాళ్ళు బ్రహ్మ యొక్క సృష్టినంతటినీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టుతూ ఉన్నటువంటి సమయంలో ఆ నారాయణుడు మహా సౌకర్యాంగము దాల్చి దానవ వధూ సౌకర్యములు నేనుగా ఒక సౌకుమార్యమైనటువంటి సుకుమారమైనటువంటి అంగాన్ని ధరించి, అంటే శోకరము, శోకరము అంటే మామూలుగా అర్థం పంది,
నారాయణుడు ఒక సౌకర్యాంగము దాల్చి, ఒక సూకర రూపాన్ని దాల్చి, దానవవధూ సౌకర్యములు నీరుగా, ఆ దానవ స్త్రీల యొక్క సౌకర్యములు, వాళ్ళకు ఉన్నటువంటి సుఖాలు నీరైపోయినటువంటి విధంగా ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి వెళ్ళిపోయాడు అన్నటువంటి మాట విని ఆయన వెంటనే ఆ నారాయణుడిని వెతకమని పంపించాడు. ఎక్కడా దొరకలేదు. సరే, వాడు ఎక్కడా దొరకలేదు. తల్లి దుఃఖంతో ఉన్నది. తల్లిని ఓదార్చడం కోసం వెళ్ళి అక్కడ అంటున్నాడు, నీరాగార నివిష్టప అంధుల క్రియన్ నికంబు సంసార సంచారుల్ వత్తురు. సంసార సంచారులు, సంసారమునందు సంచరించేటటువంటి జీవులు, ఒత్తురు, వీళ్ళు వస్తారు. ఎలా వస్తారు? నీరాగార అంటే నేరముతో నిండినటువంటి ఒక గుయ్య, నిరాగార నివిష్టప, దాంట్లో పడిపోయినటువంటి అంధుల క్రియన్, గుడ్డి వాళ్ళలా వస్తారు. లేదా ఒక నదిలో, మహాప్రవాహమైనటువంటి నదిలో ప్రవేశించినటువంటి గుడ్డివాళ్ళలాగా వస్తారు. ఏమిటి గుడ్డివాడు? అంధులు అని ఎందుకన్నాడు? అంధ శబ్దం అజ్ఞానానికి అర్థం. అంధులు అంటే గుడ్డివాడు కాడు. అజ్ఞానం చేత ఈ సంసారంలోకి వస్తాడు. ఈ సంసారంలోకి రావడం అనేటువంటిది అజ్ఞానం చేత వచ్చాడు. సంసార సంచారులు ఒత్తురు, ఇంట్లోకి రావడమే అజ్ఞానం. వచ్చినటువంటి వాడు కూడి అంటే మరికొంతమంది అజ్ఞులైనటువంటి వాళ్ళతో, మరికొంతమంది జ్ఞానం లేనటువంటి వాళ్ళతో, ఇలాంటి వాళ్ళతోనే, ఇలాగే నూతులో నీటిలో పడిపోయినటువంటి వాళ్ళతోనే కూడి కలిసి ఇత్తురు, విడిపోతారు. అంటే వస్తారు, కలుస్తారు, విడిపోతారు. సంసారంలో ఉండేటువంటి వాళ్ళు రావడము జరుగుతుంది, కలియడము జరుగుతుంది, విడిపోవడము జరుగుతుంది. కాబట్టి సంసార సంచారులు వత్తురు, కూడి విత్తురు, సదా సంగము లేదొక్కచో. అమ్మా, ఎప్పుడూ ఒకే చోట ఉంటారు అన్నటువంటిది లేదమ్మా. ఒకసారి నీ దగ్గరికి వస్తారు, ఒకసారి మరో తల్లి దగ్గరికి వెళ్తారు, మరోసారి మరో తల్లి దగ్గరికి వెళ్తారు. అనేక యోరుల్లో పుడుతూ ఉంటారు. అనేకమైనటువంటి సోదరుల్ని కలుస్తారు. ఇవాళ నాకు తమ్ముడు, రేపు మరొకడికి తమ్ముడు, ఇంకో రోజు ఇంకొకడికి తమ్ముడు. అమ్మా, మళ్ళీ వాడితోనే విడిపోతారు. నీ కొడుకుగా విడిపోయినట్టుగా ఆ తల్లికి విడిపోతారు, నాకు సోదరుడిగా విడిపోయినట్టుగా ఆ అన్నకి విడిపోతారు. ఇదంతా సంసారంలో ఉండేటువంటి వాళ్ళు రావటం, కలియటం, విడిపోవడం అనేటటువంటిది చాలా సాధారణమైనటువంటి విషయం అమ్మా. సదా సంగము లేదొక్కచో, ఒకే చోట శాశ్వతంగా ఉండేటువంటి గుణం జీవుడికి లేదమ్మా. జీవుడు అలా ఉండడమ్మా. సూర్యులు పోయని త్రోవబోయను భవత్సూరుండు తల్లి, మహాసూరుండాతడు. వాడు సూర్యులు వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారమ్మా. దీనికోసం దుఃఖం ఎందుకు అన్నాడు. అయితే హిరణ్యకశిపుడికి ఇంత వైరాగ్యం ఉండి తన సోదరుడు చనిపోయాడు అన్నటువంటి కోపంతో బ్రహ్మగారి కోసం తపస్సు చేసి గాలిని కుంభిని అగ్నిని దిశలా అని ఎక్కడా కూడా ఎవరితోని కూడా ఏ సమయంలోని కూడా సాగు లేనటువంటి స్థితిని ఇమ్మని దేవాధీశ ఇప్పింపవే, ఓ దేవతలకి ప్రభు అయినటువంటి బ్రహ్మ ఇయ్యవా అని అడిగాడు. అడిగితే ఆయన కూడా అలాగే ఇస్తానులే నాయన, కానీ నువ్వు అడిగినటువంటివి ఎవ్వడికి సాధ్యం కావమ్మా. అన్నా దుర్లభ, అన్నా కశ్యప పుత్ర, దుర్లభములు ఈ అర్థముల వారికి మున్నెవ్వారులు కోరలు. అసలు ఇంతకు ముందు ఎవరు ఇలా అడిగిన వాళ్ళు లేరు, నేను ఇచ్చింది లేదు. దుర్లభములు ఈ అర్థములు,
ఈ అర్థాలు అంటే ఇప్పుడు నువ్వేవైతే నన్ను అడుగుతున్నావో ఇవన్నీ కూడా దుఃఖము చేత లభించేటువంటివి. మృత్యు వద్దంటున్నావే, ఇది చాలా దుఃఖప్రదమైనటువంటిది, చాలా ప్రమాదకరమైనటువంటిది. అయితే నేను నీ ఎందుకు సంతోషించాను కాబట్టి, నేను నువ్వు అడిగినటువంటివన్నీ ఇచ్చేస్తున్నాను కాబట్టి, నువ్వు వీటి బుద్ధి సంపన్నత్వముతో జాగ్రత్తగా వాడుకోవయ్యా. ఇస్తున్నాను, ఇస్తూ ఉన్నటువంటి వస్తువులను మాత్రం నువ్వు ఏ రకంగా పాడు చేసుకోకు, వీటిని చాలా జాగ్రత్తగా వాడుకో అని చెప్పాడండి. గురువు గారు వచ్చారు, వారి ప్రసంగం ప్రారంభిస్తారు. వారు షట్పది స్తోత్రం గురించి ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఇది శ్రీ శంకర భగవత్పాదుల వారు లోకానికి ప్రసాదించినటువంటి షట్పది స్తోత్రం. చాలా గంభీరమైనటువంటి వేదాంతార్థాలతో నిండినటువంటిది. ఒక్కసారి ఈ స్తోత్రాన్ని నేను మొదటి నుంచి చివరి దాకా చదువుతాను. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమే నాథా తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః వచన సముద్రో న తారంగః ఉద్ధృతనగ నగధిరనుజ తనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి తిరస్కారః మత్స్యాదిభిరవతారైరవతారవతావతా సవా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలది మదన మందర పరమం దరమపనయత్వం మే. నారాయణ కరుణాకర శరణం కరవాణి తావకౌ చరణౌ ఇది షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. 7 శ్లోకాలతో కూడినటువంటి స్తోత్రం. చాలా గొప్ప లక్షణం కలిగినటువంటిది. దీని గురించి మొదటి శ్లోకం ఒకప్పుడు ఇలాగే చెప్పుకున్నాం. అయినా ఒకసారి దాన్ని స్మరించుకుంటూ ఉన్న అవకాశంలో ఎంత దూరం వెళ్ళగలమో చూద్దాం. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. ఓ విష్ణు, నా అవినయాన్ని తొలగించు, మనస్సుని అణచివేయి, విషయములనే ఎండమావులను అంతరించేట్టుగా చెయ్యి. నాలో భూతదయను అలా 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 పెంపొందించు. సంసారమనే సాగరం నుండి నన్ను గట్టెక్కించు. ఇవి మొదటి శ్లోకం యొక్క సాధారణమైనటువంటి అర్థం.
ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే విష్ణు అని సంబోధిస్తున్నాం. సాధారణంగా ఎదురుగుండా ఉన్నవారిని పిలవటం సంబోధన అంటే దాన్ని ఏమంటారంటే మన ముఖం వైపు వారిని తిప్పుకోవటము అని అంటారు. మనం ఎవరితో మాట్లాడారో వాళ్ళని మన వైపుకు తిప్పుకోవటం. నిజానికి విష్ణువు ఎప్పుడూ అన్ని ప్రాణులకు, అన్ని జగత్తులకు, విశ్వానికి అంతటికి అభిముఖంగానే ఉంటాడు. మనము అతనికి అభిముఖంగా లేక ఆయన లేడు అనుకుని మనం ఆయన్ని పిలుస్తున్నాం. ఎందుకనంటే విష్ణువు ఎక్కడున్నాడు అని అంటే మామూలుగా వైకుంఠము అని అంటాం. వైకుంఠము అనేది భూగోళంలో ఎక్కడో ఒక చోట జగ్రాఫికల్ గా ఉండేటువంటి ప్రదేశం కాదు. వైకుంఠం అన్ని చోట్ల ఉంది. మనం ఆ విష్ణువుని ఎదురుగుండా సంభావన చేసి ఎదురుగుండా ఉన్నట్టుగా అనుకొని ఆయన్ని పిలుస్తున్నాం. మనం పిలవటం ఊరికే ఏదో లాంఛనంగానే, ఆయన ఎప్పుడూ మనకు దగ్గరగానే ఉంటాడు, మనకు ఎదురుగుండానే ఉంటాడు. ఎందుకనంటే విష్ణు అంటేనే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. ఇందుగలడందు లేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా అన్ని చోట్ల ఉన్నాడన్నమాట. అయితే ఆ ఉన్న విషయాన్ని మనం గుర్తించి పిలుస్తున్నాం. పిలిచి ఒక ప్రార్థన చేస్తున్నాం, ఒక దరఖాస్తు, ఒక అప్లికేషన్ ఆయన ముందర పెడుతున్నాం. మనకి ఏదో ఒక ప్రయోజనం కావాలి, ఒక ఉద్యోగం లాంటిది కావాల్సి వస్తే అప్లికేషన్ ఎట్లాగైతే పెడతామో అదే విధంగా మనకేదో కావాలో దానిని ఆయనకి విన్నపం పత్రం సమర్పించుకుంటున్నాం. ఏమిటి అది అని అంటే మొట్టమొదటిగా, ఓ విష్ణు, నాలో నిన్ను నిరంతరము చూడటానికి వీలు లేకుండా సార్ వంశీకృష్ణ మ్యూట్ చేయకండి, అదే గురువు గారు. ఓహ్, ఓకే ఓకే. వంశీకృష్ణ గురువు గారు. ఓహ్ సారీ, అది తెలుస్తున్నా. ఈ గోడ ఒక భయంకరమైనటువంటి అడ్డంకి, దానిని తొలగించి పెట్టు అన్నారు. అదేమిటి అంటే అవినయం. అవినయం అంటే విడిసిపాటు, పొగరు అని మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అవినయం అంటే ఏమిటంటే భగవంతుణ్ణి చూడటానికి భయంకరంగా అడ్డుగా ఉండేటువంటి అజ్ఞానమే అవినయం. ఆ అవినయము ఏం చేస్తోంది? అక్కరలేని ప్రపంచాన్ని చూపిస్తోంది, కావలసిన పరమాత్మను చూపించకుండా వెలువడుతుంది. అటువంటి అవినయాన్ని, అంటే భగవంతుణ్ణి సర్వత్రా చూడగలిగినటువంటి శక్తికి నిరోధకంగా ఉండేటువంటి ఆ అవినయము అనే దానిని తొలగించి పెట్టాలి. అది నీ అనుగ్రహం వల్ల మాత్రమే కలుగుతుంది, వేరే మార్గం లేదు అని అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. మమ్మల్ని అనుకోమంటున్నారు. అవినయమపనయ విష్ణు. ఈ అవనయాన్ని పెంచి పెంపొందించినటువంటి దుష్ట లక్షణాలు రెండు ఉన్నాయి. ఒకటి మనస్సు, రెండు ఇంద్రియాలు. ఈ మన మనస్సు అనేది ఏం చేస్తోందంటే మనం ఎక్కడైతే బుద్ధిని లగ్నం చెయ్యాలో అక్కడ చేయకుండా తిప్పేస్తోంది. అందుకని ఈ మనస్సు అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి అవినయాన్ని పుట్టించింది. అందుకని అలా పుట్టించినటువంటి మనస్సుని గనక మొట్టమొదట దమనం చెయ్యాలి. దమనం అంటే నామరూపాలు లేకుండా చెయ్యాలి, అణిచిపారేయాలి. దమయ మనః, మనస్సుని దమనం చెయ్యి. విషయ మృగ తృష్ణాం శమయ. మనకు విషయాలను ఉన్నాయి, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేటువంటివి పంచభూతాలకు సంబంధించి పంచ విషయాలు. ఇవి తమ వైపుకి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి మనకి. వీటిని వెంటబడి మనం ఏదో దాహం తీర్చుకుందామని అలా ఎడారిలో పోతూ ఉంటే ఎండమావులు ఇక్కడున్నది నీళ్లు, ఇక్కడున్నది నీళ్లు అని లాక్కుపోతూ ఉంటుంది, ఎక్కడా ఉండదు. ఆ రకంగా తిప్పి మనల్ని సర్వనాశనం చేసేటువంటి ఈ విషయాలు ఒకటి కాదు, రెండు కాదు,
5 ఉన్నాయి. అవన్నీ అణగిపోతే తప్ప ఈ అవినయం అనేటువంటిది తొలగదు. అందుకని రెండవ ప్రార్థనగా విషయ మృగతృష్ణాం శమయ, విషయము అనేటువంటి మృగతృష్ణలు, ఎండమావులు అంటారు, అలా అలా కదులుతూ ఎడారిలో ఎండ గుర్రాలలాగా కదులుతూ ఉంటుంది. అక్కడ నిజంగా ఏం లేదు, నీరు లేదు, కానీ భ్రాంతి అన్నమాట. కాబట్టి దానిని తొలగించాలి అన్నారు. పరమాత్మ విష్ణువు అన్ని చోట్ల ఉన్నాడు. వయి మయి సర్వత్ర ఏకో విష్ణు, అన్ని చోట్ల ఉండేటువంటి వాడు ఆ విష్ణువే. అటువంటి ఆ విష్ణువు సర్వభూతాల్లో ఉన్నాడు గనక ఏ భూతమును మనం కాదనుకున్నా, ఏ భూతమునందు మనకు ఆర్ద్రమైన భావం లేకుండా ఉన్నా అది భగవంతుణ్ణి దూరం చేసుకోవడం లాంటిదే. అందుకని ఏదో కొంచెము మన హృదయంలో కొన్ని భూతముల యందు ఉండేటువంటి ఆర్ద్రత, దయ అనేటువంటి భావాన్ని అలా 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 పెంచుకుని విశ్వమంతా వ్యాప్తి చెందేట్టుగా చూసుకోవాలి. అలా చూసుకోవడానికి మన ప్రయోజకత్వం ఏం లేదు, భగవంతుని అనుగ్రహం కావాలి. అందుకని ఆయన ఏమంటున్నారంటే, శంకర భగవత్పాదుల వారు మనల్ని ప్రార్థించమంటున్నారు. భూత దయాం విస్తారయ, సమస్త భూతముల యందు దయ అనే దానిని అలా 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 పెంచి 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 చివరిదాకా నా యందు విష్ణువును దర్శించగలిగిన సామర్థ్యాన్ని పెంపొందించాలి మహానుభావ అని అన్నారు. ఇటువంటి వాటి వల్ల ఏం ప్రయోజనం వస్తుంది? ప్రతి జీవి కర్మవశం చేత సంసారం అనేటువంటి మహాసముద్రంలో పడ్డాడు. ఎటు పోవాలో తెలియదు, ఎలా బయటపడాలో తెలియదు. ఆ బయట పడకపోతే సర్వనాశనమే. అందుకని ఆ విధమైన సర్వనాశనకరమైనటువంటి సంసారం అనే సముద్రం నుండి నన్ను గట్టెక్కించాలి మహానుభావ అని అన్నారు. ఇది ఈ మొదటి శ్లోకం యొక్క స్థూలమైన తాత్పర్యం. ఇంకా దీనిని గురించి వివరించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరొకసారి దాని గురించి చూద్దాం. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. ఎప్పుడైతే ఈ అవినయము అనే అడ్డుగోడ కొంచెం తొలగిపోయినట్టుంటుందో మనకు వెంటనే మన లోచూపుకి, అంటే కళ్ళని ప్రపంచం వైపు కాకుండా పరమాత్మ వైపు తిప్పుకునేటువంటి చూపులకు కనిపించడానికి ఆస్కారం ఉన్నటువంటిది భగవంతుని విష్ణువు యొక్క పాదాలు. వాటిని గురించి చెప్తున్నారు ఇక్కడ. దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేదచ్చిదే వందే. నేను వందే నమస్కారం చేస్తాను. నమస్కారం ఏదైనా ఒక పనికి సాధారణంగా 3 కాలాలుంటాయి, నిన్న, ఇవాళ, రేపా అని. కానీ ఇక్కడ ఈ వందే అనే దానికి తద్ధర్మం అంటారు. అంటే వందనం చేస్తూనే ఉంటాం. భూతమని, వర్తమానమని, భవిష్యత్తు అని కాకుండా ఎప్పుడు ఆ వందనం చేయటం అనేటువంటిది శీలంగా కలవాడిని నేను కావాలి అనేటువంటి భావన అందులో ఉంది ఆ క్రియాపదంలో. వందే నమస్కారం చేస్తాను. దేనికి నమస్కారం చేస్తాను అని అంటే శ్రీపతి పదార విందే, శ్రీపతి యొక్క పదములు అనేటువంటి పద్మాలకు నమస్కారం చేస్తాను. అంటే ఇక్కడ పాదముల యందు పద్మములను ఆరోపించి చూస్తున్నాం మనం. అంటే మామూలుగా పాదాలు పద్మాలు లాంటివి అని అంటారు. పద్మమునకు కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. పద్మానికి పంకజము అని పేరు. పంక అంటే బురద, బురదలో పుడుతుంది గాని బురద అంటకుండా ఉంటుంది. అది దాని గొప్పతనం పద్మం అంటే. ఇంకా పద్మము ముకుళించుకున్నప్పుడు దాని అగ్రము ఏకాగ్రంగా ఉంటుంది, విచ్చుకుంటే సర్వతోముఖంగా ఉంటుంది.
పద్మంలో మంచి సుగంధం ఉంటుంది, వాసన ఉంటుంది. అది మన ఘ్రాణేంద్రియం ద్వారా లోపలికి వెళ్ళి మన శరీరంలో ఉండేటువంటి కుళ్ళు మొదలైన దాన్ని తొలగించి వేస్తూ ఉంది. ఈ విధంగా పద్మంలో అనేకమైనటువంటి గొప్ప లక్షణాలు ఉన్నాయి. అందుకని పద్మాన్ని ముఖానికి, చేతికి, పాదాలకు పోలికగా చెప్తూ ఉంటారు. అటువంటి పద్మాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు ఉన్నాయి. ఎవరివి అవి అని అంటే శ్రీపతికి సంబంధించిన పదములు అనే అరవిందములు. శ్రీపతి, శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మి అంటే సంపద, లక్ష్మి అని అంటే శక్తి. ఈ సృష్టిలో ఉన్నవి రెండే పదార్థాలు, శక్తి, పురుషుడు. శక్తి ఇచ్ఛాశక్తి అని, జ్ఞానశక్తి అని, క్రియాశక్తి అని మూడు రకాలుగా మనకు తెలియవస్తూ ఉంటుంది. ఆ మూడు రకాలుగా ఉండేటువంటి శక్తి స్వరూపాన్ని మనం ఒక్క మాటలో శ్రీ అనేటువంటి పేరుతో అంటాం. అటువంటి శ్రీపతి ఈ ప్రకృతి పంచభూతాలు మొదలైన వాటితో నిండినటువంటి దృశ్యమానమైన విశ్వమంతా శక్తి యొక్క స్వరూపం అన్నమాట. అటువంటి దానిని పతి పాలించేవాడు, రక్షించేవాడు అంటే పురుషుడు అంటాం దాన్ని. కాబట్టి ఇప్పుడు శ్రీపతి అని అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగము అని అర్థం. ప్రకృతి పురుషుడు అనేటువంటి ఇద్దరి సముదాయ స్వరూపాన్ని మనం ఇక్కడ ఒక ఆకారంగా భావించుకుంటున్నాం. అది ఆ భావన లేకపోతే మనకు అసలు లక్ష్యము నిలవదు గనక దానిని మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి, లేకపోతే మల్లికార్జున స్వామి ఇత్యాదిగా అనేకమైన పేర్లతో వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. అటువంటి శ్రీపతి యొక్క పదములు అనేటువంటి అరవిందములను నేను నమస్కారం చేస్తూ ఉంటాను, వందనం చేస్తూ ఉంటాను అని వాక్యం. శ్రీపతి పదారవిందే. ఎటువంటివి? ఎందుకంటే మనం ఏ పని చేసినా గాని ఎందుకు చేస్తున్నాము, ఏ విశేషాన్ని గమనించి చేస్తున్నాము అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి దానికి సమాధానం చెప్తున్నారు అన్నమాట. ఈ పదారవిందములు అనేటువంటివి ఎటువంటివంటే దివ్య ధుని మకరందే. దివ్యమైనటువంటి ధుని అంటే దేవతల నది. ధుని అంటే నది. దివ్య ధుని అంటే మన భూలోకంలో అనేకమైన నదులున్నాయి. మరి స్వర్గలోకంలో ఉండేటువంటి నది, దాని పేరు మందాకిని అంటారు. మనం దాన్ని గంగా అంటాం. పాతాళ లోకంలో దానికి భోగవతి అని పేరు, దానికి త్రిపథగా అని పేరుంది. అంటే మూడు లోకాల్లోనూ ప్రవహించే ఒకే ఒక్క నది మందాకిని, గంగా నది. ఆ దివ్యధుని ఇక్కడ చూడండి, మనం చాలా చక్కగా భావన చెయ్యాలి. ఏమిటంటే ఈ దివ్యధుని ఎక్కడ ఉంది అని అంటే మూడు లోకాల్లో ఉంది అన్నాం. మూడు లోకాలు అని అంటే కింద పాతాళ లోకము, పైన చిట్ట చివరి లోకాల్లో చిట్ట చివరిది బ్రహ్మలోకం, సత్యలోకం. ఈ అన్ని లోకాల్లోనూ వ్యాపించి ఉన్నదన్నమాట. ఇవి 14 లోకాలు అన్నారు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలని పైన 7, అతల, వితల, కుతల, సుతల, రసాతల, తలాతల, పాతాళాలు అని క్రింది 7 లోకాలు. మొత్తం 14 లోకాలు. వేదం ఏం చెబుతోందంటే ఈ 14 లోకాలు శ్రీ మహావిష్ణువు యొక్క 4వ భాగంలో ఉన్నాయి. ఇంకా పైన 3 భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నారు. ఇప్పుడు దివ్యధుని మకరందే అన్న చోట ఈ గంగానది మందాకినిగా, గంగగా, భోగవతిగా 3 లోకాల్లో వ్యాపించి ఉన్నది ఆ శ్రీ మహావిష్ణువు అనే ఒక తత్వానికి పాదము అనే దాన్ని భావిస్తే ఆ పాదము అనే పద్మంలో పుట్టిన తేనె బొట్టుట. అంటే చూడండి, ఆ తేనె బొట్టే 3 లోకాలు వ్యాపించి ఉంటే ఆ పాదము, ఆ తేనె బొట్టు కలిగినటువంటి పాదము అనే పద్మము ఎంత ఉంటుంది, ఆ పద్మం ఉన్నటువంటి శరీరం, దేహం ఎంత ఉంటుంది, దానికి ఎక్కడన్నా ఏ కొలతలకైనా అందుతుందా అనేటువంటిది మనం ఊహించలేమన్నమాట.
దానికే వేదాంత శాస్త్రంలో అప్రమేయుడు అని మాట అంటారు. అప్రమేయుడు అంటే ఏ కొలతలకు అందనివాడు. మనం ఆ సృష్టిలో అన్నిటినీ ఏదో ఒక కొలతలో పెట్టచ్చు, భగవంతుణ్ణి మాత్రం అటువంటి ఏ కొలతలకు పెట్టడానికి వీల్లేదన్నమాట. అందుకని ఇక్కడ దివ్యధుని మకరందే, దివ్యమైనటువంటి ధుని ఆకాశ గంగ, అవి ఈ మహావిష్ణువు యొక్క పాదము అనే పద్మంలో ఒక తేనె బొట్టు అయినటువంటివి, అటువంటి పాదములు కలిగినటువంటి దివ్యధుని మకరందే. పద్మం అనేటప్పటికీ అందులో పరిమళం ఉంటుంది, ఒక రకమైన కమ్మని వాసన, పరిమళం. ఈ వాసన అనేటువంటిది మనని ఆకర్షిస్తుంది. లోకంలో ఉండేటువంటి పద్మము యొక్క వాసనే మనం చాలా చక్కగా ఆకర్షించి అది తీసుకోవాలి అనేటువంటి భావన ఉంటుంది. ఇంకా భగవంతుని పాదపద్మాల సంగతి చెప్పాల్సిన అవసరమే ఉంది. అటువంటి ఈ పాదపద్మంలో ఉండేటువంటి పరిమళము, పరిభోగము అంటే పద్మాన్ని చూచినప్పుడు కలిగేటువంటి ఒక ఆనంద భావన, ఇవి రెండూ కూడా ఈ పద్మంలో ఉన్నాయి. అంటే పద్మాన్ని చూచేటప్పుడు కలిగేటువంటి ఆనందము, దాని నుండి వచ్చేటువంటి సువాసన, ఈ రెండు ఈ పాదాలకు సంబంధించి ఏమిటి అని అంటే సత్ చిత్తు ఆనందములు అని అన్నారు. సత్ అంటే ఉండటం. సత్ అనే మాటకు అర్థం ఏమిటంటే ఈ కాలము, ఈ దేశము అని కాకుండా సర్వకాల సర్వావస్థలలో సర్వదేశాల్లో ఏకరూపంగా ఉండటమే స్వభావంగా కలిగిన దానికి సత్ అని పేరు అన్నమాట. దాన్నే టెక్నికల్ గా త్రికాలాబాధ్యము అంటారు. ఇంకా చిత్ అంటే జ్ఞానస్వరూపం. జ్ఞానం అంటే పరమాత్మకు సంబంధించిన తెలివినే జ్ఞానం అంటారు. మూడవది ఆనందం. ఈ ఆనందాన్ని గురించి ఉపనిషత్తులు చాలా అద్భుతంగా చెప్పినాయి. ఈ మూడింటి సముదాయమే ఆ పరమాత్మ విష్ణువు యొక్క పరిమళ పరిభోగాలు. విష్ణువు పాదం అనే పద్మంలో ఉండేటువంటి పరిమళ పరిభోగాలు అని అన్నారు. పరిమళ పరిభోగ సచ్చిదానందే. అయితే ఇవి ఏం చేస్తాయి? బాగానే ఉందండి, అవి దివ్యధుని మకరందము కలగనివి, బాగానే ఉంది. పరిమళ పరిభోగములైన సచ్చిదానందములు కలిగినటువంటిది, బాగానే ఉంది. నాకేమిటి ప్రయోజనం అని మన మనస్సు అడుగుతుంది. ఆ ప్రయోజనాన్ని చెబుతున్నారు. అవి ఏం చేస్తాయంటే భవ భయ ఖేద చివే. మనలో రెండు మహా దుర్మార్గమైన లక్షణాలు ఉన్నాయి. ఒకటి భయము, ఇంకొకటి దుఃఖము. ఏమిటి భయము? భయం అనేది లోకంలో సాధారణంగా చాలా చిత్రమైనటువంటి విషయం. భయం ఏదో అయిపోతాము, ఏదో వస్తుంది, ప్రమాదం వస్తుంది, ఏదో నాశనం అయిపోయేటువంటి స్థితి వస్తుంది అని మనం అనేకమైన విషయాలు ఊహించుకుని ఊరికే భయపడిపోతూ ఉంటాం. వేదాంతం ఏం చెబుతుందంటే అధసోభయం విందతే. అతడు పరమాత్మ జ్ఞానం వల్ల అభయాన్ని పొందుతాడు. ఇటువంటి స్థితి ఏమీ లేదు. మనకు పట్టుకున్న పెద్ద భయం ఏమిటంటే ఈ సంసారమే. సంసారం అంటే అజ్ఞానం. మళ్ళీ పుడుతూ ఉండటం, మళ్ళీ చస్తూ ఉండటం, ఒక అంతు లేకుండా గాలుగ ఎద్దులాగా తిరుగుతూ ఉండటం అనేటువంటిదే ఒక మహాభయం. అటువంటి భయం వెంటనే ఇంకొక ముద్దు బిడ్డ నా పక్కన కూర్చోబెట్టింది. దాని పేరు ఖేదం, దుఃఖం. ఇంద్రియాలన్నీ కూడా గందరగోళ పడిపోయి ఏం చెయ్యాలో తోచక గందరగోళంతో నానా అవస్థలు పడుతూ ఉండటం. అవి భవ భయం. ఈ రెండింటినీ ఈ పాద పద్మాలు ఛేదించి పారేస్తాయి. అంటే భయము అనే దానిని, ఖేదము అనే దానిని ఈ పాద పద్మాలనేవి తుక్కుగా కొట్టి నామరూపాలు లేకుండా చేస్తాయి. దానికోసమే మనం భగవంతుణ్ణి ప్రార్థించటం. కాబట్టి భవభయ ఖేదచ్చిదే. భవము అనేటువంటిది దానివల్ల, భవము అంటే సంసారం, సంసారం వలన కలిగినటువంటి భయాన్ని, ఖేదాన్ని సర్వనాశనం చేసేటువంటి సామర్థ్యం కలిగిన ఒకే ఒక్క
వస్తువు శ్రీపతి పదారవిందం. కాబట్టి దానిని అంత మహాప్రయోజనాన్ని ఇంకా సృష్టిలో ఏ వస్తువు గాని ఏ వ్యక్తి గాని ఇవ్వలేనటువంటి అటువంటి మహాప్రయోజనాన్ని ఇచ్చేవి కనుక అటువంటి పాదపద్మాన్ని నా హృదయంలో పెట్టుకుని సర్వకాల సర్వావస్థలలో వందనం చేస్తూ ఉంటాను అని అనుకోండిరా నాయన అని శంకర భగవత్పాదుల వారు మనకి వీపు తట్టి వెన్ను తట్టి చెప్తున్నారన్నమాట. దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేదచ్చిదే వందే. ఇక్కడ మనకు చమత్కారమైనటువంటి ప్రశ్న ఒకటి పుడుతుంది. శంకర భగవత్పాదుల వారు ప్రధానంగా ప్రతిపాదించింది అద్వైతం. అద్వైతం అంటే రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అంటే బ్రహ్మ జగత్తు, బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య. మనమంతా జగత్తులో ఉన్నవాడం, మనం లేము. కానీ మనం ఏం చేస్తున్నాము, ఒక భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనుకొని మనం విడిగా అనుకొని ప్రార్థన చేస్తూ పూజలు చేస్తూ ఉన్నాం. ఇది నిజానికి శంకర భగవత్పాదుల వారి సిద్ధాంతం కాదు. ఈ సోహం సోహం ఆ నేను, ఆ పరమాత్మను నేనే, తత్వమసి నీవు ఆ తత్వమే, ఆ పరమాత్మయే అయి ఉన్నావు, అహం బ్రహ్మాస్మి అని ఈ రకంగా మహావాక్యాలన్నీ అద్వైతాన్ని చెబుతున్నాయి. అద్వైతాన్ని చెబుతుంటే మధ్యలో ఈ విష్ణువు అనే వారిని ఒకరిని ఏర్పాటు చేసుకుని నేను జీవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పడం అనేటువంటిది ఏ విధంగా సముచితము అని అంటే, ఈ పరమార్థ సత్యాన్ని చేరుకోవడానికి వ్యవహార సత్యాన్ని ఒకదాన్ని మనం ఒప్పుకొని తీరాలి. వ్యావహారిక సత్యం అంటారు. మనం వెంకటేశ్వర స్వామి గుడి దాకా వెళ్ళటానికి కింద ఉండేటువంటి 7 కొండలు ఎక్కటం, పడాల్సిన అవసరాన్ని పడుతూ ఉండటం అవన్నీ తప్పవు. ఎవరో తీసుకెళ్లి ఓ పొట్లంలాగా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పడవేయరు. పడవేసిన తర్వాత మనం వేరు, పాదపద్మాలు వేరు అనేటువంటి భావన ఉండదు. కానీ ఈ లోపల మనం వేరు, భగవంతుడు వేరు అనే భావన ఉంటుంది. ఆ అద్వైత సిద్ధాంతాన్ని ఇక్కడ చాలా గొప్పగా ఒక చమత్కారమైన శ్లోకంతో చెప్తున్నారన్నమాట. సత్యపి భేదాపగమే నాభ తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః వచన సముద్రో నతారంగః. అయా ఓ విష్ణుదేవా, ఏ నీ పాదపద్మాలను మేము హృదయంలో నిలుపుకొని పూజిస్తున్నామో అటువంటి నీకు నాకు నిజానికి భేదమి తొలగిపోవుట అనేది ఉన్నప్పటికీ, భేద అపగమే సతి, భేదం తొలగిపోవటం అనేది ఉన్నప్పటికీ కూడా ఆ తొలగిపోవటానికి ముందర నేను పెట్టుకున్నటువంటి ఒక అజ్ఞానం ఉంది. అందుకని నిన్ను ఆశ్రయించి దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాభ అంటే నాకు దిక్కైన వాడా, నాకు సర్వరక్షకుడైనటువంటి ఓ స్వామి నాభ, తవాహం నేను నీవాణ్ణి. నేను నీవాడను అనడానికి అహం బ్రహ్మాస్మి అన్నదానికి ఎంత తేడా ఉందో చూడండి. తవాహం నీవు, నీకు సంబంధించినటువంటి నేను ఒక భాగాన్ని. నీ చేతిలో ఉండేటువంటి వేలు లాంటి వాడినో, గోరు లాంటి వాడినో, లేకపోతే ఆ గోరులో ఉండేటువంటి ఒక చిన్న అణువు అయినటువంటి వాడిని అని అన్నారు. అంటే ఇక్కడ ఏమొస్తోందనమాట, భగవంతుడు మహావస్తువు, మనం అంగం, ఆ భగవంతుడిలో ఒక భాగము అనేటువంటి భావన ఉంది. నిజానికి అది సత్యం కాదని అంటారు శంకర భగవత్పాదుల వారు. కానీ ఆ స్థితి వెళ్లే వరకు ఈ అంగాంగి భావము అనేది ఉండనే ఉంటుంది. అంగి అంటే అంగములు కలవి, అంగము అంటే ఒక భాగము. అటువంటి దృష్టితో మాట్లాడుతున్నారు. తవాహం నేను నీవాణ్ణి. నేను నీవాణ్ణి అని అంటే ఏమండి, మీరు కూడా నావారేనా అనేటువంటి సందేహం ఎవరికైనా కలుగుతుంది.
నేను నీ వాణ్ణయ్యా విష్ణువు, నేను నీకు సంబంధించిన వాణ్ణి, అలాగే నీవు నాకు సంబంధించిన వాడివి అని కూడా అనుకోనా అంటే అమ్మా అది తప్పు. నా మామకీనస్త్వం, నీవు నావాడివి కాదు. నీవు నావాడు అని అంటే నేను పెద్ద మహా విషయం అయిపోతాను, నువ్వేమో చాలా అల్పమైన విషయం అయిపోతుంది. మనం చేతిలో ఏదన్నా వస్తువులు తీసుకొచ్చుకోవడానికి ఒక సంచి తీసుకెళ్తున్నాం అనుకోండి, నా సంచి అంటాం, సంచికి సంబంధించిన నేను అనే మాట పొసగదు కదా. అలాగా నా మామకీనస్త్వం, నీవు నావాడివి కాదు. ఏమిటో గందరగోళంగా ఉన్నట్టుందే. నేను నీవాడిని అయితే నీవు నావాడివి కాకపోవటం అనేటువంటిది అనుభవానికి రావటం కొంచెం కష్టంగా ఉంది. ఏదైనా ఒక మంచి దృష్టాంతం ద్వారా దీన్ని వివరించి చెప్పండి స్వామి అని మనం శంకర భగవత్పాదుల వారిని అడుగుతున్నాం అన్నమాట. ఆయన కరుణా వరుణాలయులు గనక, అంటే దయ అనే దానికి సముద్రమైనటువంటి వారు గనక వారు ఏం చేస్తున్నారంటే ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఒరే నాన్న, సముద్రం చూడు, సముద్రం దగ్గరికి వెళ్ళు, ఎదురుగుండా సముద్రం ఉందనుకో, ఆ సముద్రాన్ని భావించు. సముద్రంలో ఏం కనిపిస్తున్నాయి నీకు? వచ్చేయాలా పోయేయాలా, దాన్ని తరంగం అంటారు. సముద్రం చూస్తున్నాం మనం. సముద్రాన్ని చూస్తున్నప్పుడు నువ్వు నీకు నిజానికి కనిపించేది ఏమిటి అక్కడ? తరంగం. ఏమంటున్నాం మనం? సముద్రానికి సంబంధించిన తరంగము అన్నాం. కానీ సముద్రానికి సంబంధించిన తరంగము అని అంటే మన మనస్సులో ఏమీ ఇబ్బంది లేదు. కానీ తరంగానికి సంబంధించిన సముద్రము అని ఏ వెర్రివాడన్నా అంటాడా? సముద్రము తరంగానికి సంబంధించిందా? తరంగము సముద్రానికి సంబంధించిందా? సముద్రానికి సంబంధించిన వేలు నాది, నేను వేలికి సంబంధించిన వాడిని అని అంటే ఎంత అవివేకంగా ఉంటుందో అట్టా కదా. కాబట్టి సాముద్రో హి తరంగ వచన సముద్రో న తారంగ. సముద్రము అనేటువంటిది తరంగాలతో కూడినది కాబట్టి సముద్రమునకు సంబంధించిన తరంగము అంటాం. కానీ అంటే అక్కడ స్వస్వామి భావం అంటారు. స్వామి సముద్రం లాంటి వాడు, మనము ఆయనలో భాగం తరంగం లాంటి వాడు. తరంగాలు సముద్రంలో కొన్ని కోట్లు కోట్లు కోట్లుగా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ సముద్రం మాత్రం అచల ప్రతిష్టమై అలాగే ఉంటుంది. కాబట్టి సాముద్రో హి తరంగ, తరంగము అనేది సముద్రానికి సంబంధించింది. కానీ క్వచన ఎన్నటికీ సముద్ర న తారంగ, సముద్రము తరంగాలకు సంబంధించినది కాదు. ఇది చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒక రహస్యం అర్థమవుతుంది. ఏమిటి? అద్వైత సిద్ధి ఇందులోనే కలుగుతుంది. నిజానికి సముద్రం దగ్గర నుంచి మనం చూస్తుంటే తరంగాలు కనిపిస్తున్నాయండి. తరంగానికి సముద్రం కంటే వేరే అస్తిత్వం ఉందా? అసలు సముద్రంలో తరంగం అనే దానిని సముద్రం నుంచి తీసి ఇదిగో తరంగము అని తీసి పక్కన పెట్టేటువంటి అవకాశం వస్తుందా? దాన్ని ఏమంటారంటే అది ఆ వికారముగా కనిపిస్తోందంతే. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేచ్యేవ సత్యం అని వేదాంతంలో ఒక మాట ఉంది. వాచారంభణం వికారో నామధేయం. వికారం అంటే ఏదో ఒక మార్పు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం బియ్యం తీసుకొచ్చి గిన్నెలో వేసి నీళ్లు పోసి నిప్పు మీద పెడితే అన్నంగా ఉడికింది. ఇప్పుడు గిన్నెలో ఉన్నవి మొదట మనం వేసినవి బియ్యం, కానీ కొంతసేపు అయిన తర్వాత దానికి కొత్త పేరు వచ్చేసింది, అన్నము అనే పేరు వచ్చింది. అంటే బియ్యం అయినట్ట కానట్ట? ఆచారంభణం వికారో నామధేయం. వికారం ఏ మార్పు వచ్చినా దానికి కొత్త పేరు వచ్చేస్తుంది. అలాగే సముద్రంలో మంచి తీవ్రమైనటువంటి కదలిక వల్ల తరంగము అనేది ఒకటి విడిగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ తరంగమని, బుద్భుదమని, ఆవర్తమని ఎన్నో ఎన్నో స్వరూపాలు మనకి కనిపిస్తున్నాయి. కానీ జాగ్రత్తగా ఈ పేర్లు ఈ వికారాలు తీసి
మనం మన మనస్సులోని తీసిన పక్కన పెడితే ఉండేది సముద్రం ఒక్కటే. అలాగే పరమాత్మ ఒక్కటే ఉన్నది. నీవు లేవు, నేను లేను, తరంగం లేదు, బుద్భుదం లేదు, ఆవర్తం లేదు, ఏం లేదు, సముద్రమే ఒకటే ఉంది. కాబట్టి అద్వైతాన్ని ఎంత చమత్కారంగా చెప్తున్నారు. ఆ తవాహం మామకీనస్త్వం అనేది వ్యవహారం. నేను నీవాణ్ణి, నువ్వు నావాడివి కాదు అనేటువంటిది వ్యవహారం మాట. కానీ నీవు నేను రెండు ఏకమైపోయిన సముద్రంలాగా ఉండేటువంటి స్థితిలో దేర్ ఆర్ నో టూ థింగ్స్, ఉన్నది ఒక్కటే, అది పరమాత్మ, అది అద్వైతం. కానీ ఆ స్థితిని చేరుకోవడానికి మనం ఈ మెట్లన్నీ ఎక్కి ఆ గుళ్ళన్నీ దాటుకొని ఆ ప్రాకారాలన్నీ దాటుకొని వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలోకి వెళ్ళినట్టుగా చేసే అంతవరకు నేను నీవు అనేటువంటి వ్యవహారం ఉంటుంది. అక్కడికి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత సాధారణంగా మనం ఏం చేస్తాం, వెంకటేశ్వర స్వామి వారిని చూసినప్పుడు పరమానందం పడుతూ ఒక రకమైనటువంటి విధంగా చాలా మంది కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోవడం అంటే అర్థం ఏమిటన్నమాట, స్వామివారి పాదపద్మాలు మన హృదయంలో దాచుకుంటున్నాము, మనతో వాటితో తాదాత్మ్యం పొందుతున్నాము అని అర్థం అన్నమాట. ఇదిగో అటువంటి విశిష్టమైన అద్వైత సిద్ధాంతాన్ని వ్యావహారిక సత్యము అనేదాని ద్వారా తెలియజేయడానికి ఈ శ్లోకం చాలా గొప్పగా పనిచేస్తుంది. సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః వచన సముద్రో నతారంగః. తర్వాత భగవంతుడు అంటే మనం పొందవలసినటువంటి ప్రయోజనం పొందేశాం, మన లక్ష్యాన్ని చేరుకున్నాం, మన లక్ష్యాన్నంతా చేరుకున్నాం. ఏమిటి మన లక్ష్యం? భగవంతుడిలో ఐక్యమైపోవటం. అయిపోయింది. అయిపోతే ఆ భావన స్థిరంగా ఉండాలి. దేవుడంటే ఏదో ఒక మంచి తీపి పదార్థాన్ని నోట్లో వేసుకున్నాం, మనకు ఒక అనుభూతి కలిగింది. కానీ ఆ అనుభూతి ఇంకొక అనుభూతి వల్ల పక్కకు వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోకుండా దానిని నిరంతరము కాపాడుకుంటూ ఉండాలి. అట్లా కాపాడుకుంటూ ఉండటానికి మనకు పురాణాలు, ఇతిహాసాలు, అనేకమైనటువంటి భగవంతుని లీలలను, భగవంతుని చేష్టలను, భగవంతుని ధర్మాలు 3 ఉన్నాయి. వాటినన్నిటినీ చెబుతూ ఉన్నాయి. వాటిని స్మరించుకుంటూ ఉన్నందువల్ల ఈ 3వ శ్లోకంలో వచ్చినటువంటి అద్వైత సిద్ధి అనేది దృఢపడుతుంది. అందుకోసం చెప్తున్నారు, ఉద్ధృత నగభిధనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కారః. ఇక్కడ ఒక చమత్కారమైనటువంటి మాట అంటున్నారు. భవ తిరస్కారము జరగదా? భవ తిరస్కారం. భవం అంటే సంసారం. సంసారం అనేది తుడిచిపెట్టుకుపోవటం అనేది జరగకుండా ఎట్లా ఉంటుంది అని ప్రశ్న వేస్తున్నారు. భవ తిరస్కార నభవతి కిం. భవం అనేటువంటిది, సంసారం అనేటువంటిది, రూపుమాసిపోవటం అనేటువంటిది జరగకుండా ఎట్లా ఉంటుంది? ఎప్పుడు ఆ పని జరుగుతుంది అంటే ప్రభవతి భవతి దృష్టే. ప్రభవతి అంటే సర్వసమర్థుడైనటువంటి భవతి తమరు, దృష్టే నా దృష్టి పదంలో పడితే, నాకు కానవస్తే. ఇక్కడ కానరావడం అంటే అనుభవంలోనికి వస్తే అని అర్థం, కళ్ళతో చూడటం కాదు. ఆ విష్ణు తత్వం అనేటువంటిది హృదయంలో గనక చక్కగా నెలకొన్నట్టయితే అది దానికి ఒక విశేషణం వేశారు. ఏమిటంటే ప్రభవతి. ప్రభవతి అంటే సర్వసమర్థమైనటువంటి, అది సాధించలేనిదంటూ సృష్టిలో ఏమీ లేదన్నమాట. అంత గొప్ప సామర్థ్యం కలిగినటువంటిది. అటువంటి భవతి తమరు. తమరు అంటే విష్ణువుని గురించి చెప్తున్నారు. దృష్టే నాకు కానరాగా. ఎటువంటి వారు? అవి చాలా, వాటిని గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. అవి ఆ సర్వసమర్థమైనటువంటిది ఏం చేసిందిట? ఉద్ధృత నగ, కొండని ఎత్తిందిట. నగభిధనుజ,
దేవేంద్రుణ్ణికి తమ్ముడుగా పుట్టిందిట. ధనుజ కులామిత్ర రాక్షస కులానికి శత్రువై సర్వనాశనం చేసిందిట. మిత్ర శశి దృష్టే సూర్యుడు చంద్రుడు దానికి కన్నులుగా ఉన్నాయిట. ఉద్ధృత నగభిధనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే. పద్యం చాలా అందంగా నడిచింది. దీన్ని ఉద్ధృత నగ ఆ చివరి రెండక్షరాలతో మళ్ళీ కొత్త పదం ప్రారంభమవుతోంది. దీన్ని అలంకార శాస్త్రంలో ముక్త పదగ్రస్తము అంటారు. విడిచిన పదాన్ని పట్టుకొని కొత్త పదాన్ని సాగదీసుకుంటూ ఉండడం అన్నమాట. ఉద్ధృత నగభిధనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే. ధృత నగలో నుంచి నగ అనే పదం తీసుకుని కొత్త పదం తయారు చేశారు. ధనుజ అనే పదాన్ని తీసుకుని కొత్త పదం తయారు చేశారు. మిత్ర అనే పదాన్ని తీసుకుని మిత్ర శశి దృష్టే అన్నారు. దృష్టే తీసుకుని మళ్ళీ దృష్టే అన్నారు. భవతి ప్రభవతి నభవతి భవతిరస్కార అని వచ్చిన అక్షరాలే మళ్ళీ మళ్ళీ చాలా చమత్కారంగా మంచి అర్థాన్ని మనకు ప్రతిపాదిస్తూ నిర్మించినటువంటి అత్యద్భుతమైన శ్లోకం ఇది. ఇవన్నీ కూడా భగవంతుని లీలలను భగవంతుని యొక్క సామర్థ్యాన్ని అభివ్యక్తం చేసేటువంటి పదాలు. ఉద్ధృతనగా కొండనెత్తినవాడ గోవర్ధన గిరిధారి. గిరిధారి అంటున్నాం కదా మనం. గోవర్ధనం అనే పర్వతాన్ని ఎత్తినటువంటి వాడు. ఆ పర్వతం అంటే ఏమిటో ఎత్తడం అంటే ఏమిటో వేదాంతపరంగా దానికి అనేకమైన రహస్యార్థాలు ఉన్నాయి. కానీ మనం భాగవతంలో గోవర్ధనగిరి ఇంద్రుడు గోపాలకుల మీద కోపించి రాళ్ల మీద కురిస్తే వాళ్ళందరినీ కూడా కింద పెట్టి రక్షించినటువంటి కథ అది ప్రధానంగా తీసుకున్నాం. దాంట్లో చాలా వేదాంత రహస్యాలు ఉన్నాయి. అవి మనం మరొకసారి చూద్దాం. ఉద్ధృత నగభిధనుజ. నగభిత్ అంటే కొండల్ని భేదించినటువంటి వాడు. దేవేంద్రుడికి నగభిత్తు అని పేరు. కొండలకు పూర్వకాలంలో రెక్కలు ఉండేవిట. అవన్నీ కూడా ప్రతీకాత్మకమైనటువంటి విషయాలే. వాటిని వివరించుకోవడానికి ఇదంతా కోడ్ లాంగ్వేజ్. వాటిని వివరించుకోవడానికి చాలా కొంత టైం పడుతుంది. అవిగాక క్రమంగా మెట్లెక్కాలి. అందుచేత మొట్టమొదటి సాధారణమైన అర్థం తీసుకుంటే నగభిత్ అనుజ కొండలను కొట్టిన వారి, కొండల రెక్కలను ఛేదించినటువంటి వారి ఇంద్రుడి యొక్క అనుజుడు. ఆయన్ని అనుసరించి పుట్టినవాడు. ఈయన వామనావతారంలో బలిచక్రవర్తిని అణచివేయటం కోసమని వామనుడిగా పుట్టినప్పుడు అదితి కశ్యపుడు అనే దంపతులకు పుట్టాడు గనక, అంతకు ముందే దేవేంద్రుడు పుట్టి ఉన్నాడు గనక ఆయనకి తమ్ముడైనాడు. నగభిమనుజ. ఎందుకు ఆయన అసలు పుడతాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో భగవంతుడు ఒక పెద్ద ప్రమాణపత్రం మనకి ఇచ్చాడు. అంటే ఒక ఆథెంటిసిటీ కలిగినటువంటి ఒక హామీ పత్రం లాంటి దాన్ని మనకి ఇచ్చాడు. నేను పుడుతూ ఉంటాను. పరిత్రాణాయ సాధూనాం. సాధువులను పరిత్రాణం చేయటానికి, వినాశాయ చ దుష్కృతాం. దుర్మార్గుల్ని నాశనం చేయటానికి, ధర్మ సంస్థాపన కోసము నేను పుడుతూ ఉంటాను అన్నాడు. దాని ప్రకారంగా దుష్కృతులు, దుర్మార్గులు, దుష్టులు, లోక కంటకులు, మంచివారిని పీక్కు తింటూ రాజ్యమేలేటువంటి వాళ్ళు ధనుజుడు. ధనుజ. ధను అనేటువంటి రాక్షసి యొక్క కుమారులు అన్నమాట. అది కులం. ఒకడో ఇద్దరో కాదు, సముదాయం. మందరుగా ఉంటారు. వాళ్ళందరికీ అమిత్రుడు. అమిత్రుడు అంటే శత్రువు. శత్రువు అంటే శాతనం చేసేవాడు, అంటే సంహరించేవాడు అని అర్థం అన్నమాట. కాబట్టి ఇది భగవంతుని యొక్క కర్తవ్యంలో ఒక భాగం. ఏమిటి? దుష్ట శిక్షణ. నగభిధనుజ అనేది ఉద్ధృత నగ అనే చోట శిష్ట రక్షణ అనేటువంటి విషయం కనిపిస్తోంది. ఇంత గొప్ప పనులు చేయటానికి ఆయన ఎటువంటి వాడు అంటే మిత్ర శశి దృష్టే. మిత్రుడు అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు. సూర్యుడు చంద్రుడు రెండు ఆయన కళ్ళు.
ఒక సూర్యుడు మనమే మన చిన్న గవ్వ కంత కంటితో ఎంత విశాలమైన ప్రపంచాన్ని చూస్తున్నాం. అటువంటిది ఆయన సూర్యుడు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్నుట. అంటే ఆయనకు సమస్తమైన విశ్వము, విశ్వాన్ని మించి ఇంకా 3 రెట్లున్నది అంతా కూడా ఎదురుగుండా ప్రత్యక్షంగా కనిపిస్తుందన్నమాట. మిత్ర శశి దృష్టే. అటువంటి అంటే దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మస్థాపన అనే 3 కార్యాలు నిరంతరము చేస్తూ ఉండటమే పనిగా ఉండేటువంటి ఓ సర్వసమర్థుడైనటువంటి పరమాత్మ తమను కనిపిస్తే ఏం జరుగుతుంది? భవతిరస్కార నభవతి కిం. సంసారం అనేది తుడిచిపెట్టుకుపోవడం అనేటువంటిది జరగకుండా ఎందుకుంటుంది అంటే తప్పకుండా జరుగుతుంది. మేమిప్పుడు భవం అనే దాంట్లో పడి ఉన్నాం. అటువంటి భవం అనే దాంట్లో పడి ఉన్నటువంటి మాకు సంబంధించిన ఈ సంసారం అనేటువంటి మహా భయంకరమైనటువంటి రోగం అందాం, లేకపోతే సముద్రం అందాం, లేకపోతే ఒక అడ్డు గోడ అందాం, దాన్నే అజ్ఞానం అంటాం. అది తుడిచిపెట్టుకుపోక ఏం జరుగుతుంది అంటే తప్పనిసరిగా తుడిచిపెట్టుకుపోతుంది అని సంభావన చేయమని శంకర భగవత్పాదుల వారు మనకు ఈ స్తోత్రాన్ని అందించి ఇంకా ఇటువంటి మరికొన్ని విషయాల్ని కూడా ఇంట్లో పెట్టారు. మరొక సందర్భంలో వాటిని గురించి విచారించుకుందాం. ఈ ప్రసంగం ఇంతటితో ముగించుకుందాం. స్వస్తి. బ్రహ్మశ్రీ శరాక రఘునాథ శర్మ గురువు గారికి నమస్కారం. అయ్యా నమస్కారం. నేను వారిని గురించి పరిచయం చేస్తున్నప్పుడు బహుశా వారి మైక్ పనిచేయలేదు అనుకుంటాను. వారు మా గురువంశానికి చెందినవాడు. మా విజయనగరంలో తాత సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు, పేరు సూర్యనారాయణ శాస్త్రి గారి అలాగా వైయాకరణ సంప్రదాయం ఉంది. దాంట్లో పేరు వెంకటేశ్వర శాస్త్రి గారి దగ్గర రఘునాథ శర్మ గారు చదువుకున్నారని స్వయంగా వారే రాసి ఇచ్చిన వ్యాసం మా దగ్గర ఉంది. అవునండి, మా గురువర్యులు గురువుల దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు, వ్యాకరణం మీద చాలా మంచి పట్టు కలిగినటువంటి వాళ్ళు. ఇవాళ రోజుల్లో వ్యాకరణ సంప్రదాయాలు తెలియకుండా సంస్కృతాన్ని మాట్లాడేటువంటి కాలంలో అలాంటి మహానుభావులు మనకు లభించడం చాలా అదృష్టం. ఎందుకంటే వారు ఒక మహాపురుషుల్ని చూసినటువంటి వాళ్ళు, వాళ్ళతో ఒక 5 ఏళ్ళు బ్రతికినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని చూడటమే అదృష్టం. వాళ్ళ పాదాల దగ్గర కూర్చో అలాంటి వాళ్ళు చదువుకున్నారంటే ఇవాళ మనం వారిని చూడటం మన అదృష్టం. ఎందుకంటే పరంపరగా వెళ్తుంది గురు పరంపర. మరి వారి వాళ్ళు చాలా గొప్ప విషయాలు చెప్పారు. కానీ సమీక్ష అనేటువంటిది మళ్ళీ వారు అని అనుకున్నారు కాబట్టి మరి ఈ షట్పదీ స్తోత్రం అనేటువంటిది బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటిది కాబట్టి వీలుంటే మరి గురువు గారు మళ్ళీ వారికి చెప్పేటప్పుడు దీన్ని యోగ శాస్త్రంతో కూడా అన్వయం చేసి చెప్తే సంతోషిద్దామని నాకుంది. కాలాతిక్రమణం అవుతుందేమో ఇంకేదైనా మాట్లాడితే, కాబట్టి మళ్ళీ వారం మాట్లాడుకున్నాం. రైట్, ఓకే. ఇప్పుడు చాలా సంతోషం అండి, గురువు గారు మనకి చక్కటి ప్రవచనాన్ని అందించారు. ఇంకా వచ్చే శ్లోకాలు వచ్చే వారం మనం విందాము. ఈలోగా ఇప్పుడు ఈనాటికి మాత్రము కొంచెం ధన్యవాదములు చెప్పేది సన్యాసిరాజు గారు కొంచెం వస్తే బాగుంటుంది. నమస్కారం అండి, సభకు నమస్కారము. ఈనాటి సభ ప్రవచనాంశము శ్రీ శంకర భగవత్పాద కృత సప్తదీ స్తోత్రము. ఇటువంటి అద్భుత కార్యక్రమాన్ని చక్కగా ప్రారంభించారు శ్రీ విఘ్నేశ్వర శర్మ గారు. వారికి అనేక ధన్యవాదములు. శ్రీమతి నిశ్చల సరోజ గారు మంచి ప్రార్థనా గీతమును ఆలపించారు. వారికి సభ తరపున ధన్యవాదములు. సభకు అధ్యక్షతను వహించి సదస్సులందరికీ ఆశీర్వచనములు అందజేసి అనుగ్రహ ప్రవచనం అందించే శ్రీమాన్ శలాక రఘునాథ శర్మ గురువు గారిని, సభను ఎంత గొప్పగా నిర్వహించిన శ్రీ బ్రహ్మశ్రీ రాళ్లపల్లి రామసుబ్బారావు గారికి నమస్కారములు. సార్ బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గురువు గారు,
శ్రీ శంకర భగవత్పాదృత సప్తతి స్తోత్రంలోని కొన్ని శ్లోకములను పఠించి వాటి అర్థములను పద విభాగంతో ప్రతి పదానికి తమ అమూల్యమైన ప్రపంచము ద్వారా పూర్తిగా మనసుకు హత్తుకునే విధంగా తెలియజేశారు. ఈ షట్పది స్తోత్రంలోని మహత్వమును చాలా బాగా వివరించారు. ఈ ప్రవచనము విన్న తర్వాత ఈ రోజు నుండి తప్పకుండా అందరూ ఈ స్తోత్రాన్ని పఠిస్తారని నమ్మకం కలుగుతుంది. గురువు గారికి అనేక నమస్కారములు, పాదాభివందనములు. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం నీరాజనం. సామి సామి అని సొగసైన గౌరమ్మ నిఖిల జననీ నీకు నీరాజనం. సామి సామి అని సొగసైన గౌరమ్మ నిఖిల జననీ నీకు నీరాజనం నీరాజనం. అంతరాయములను అంతమొందించేటి గణనాయక నీకు నీరాజనం. అంతరాయములను అంతమొందించేటి గణనాయక నీకు నీరాజనం. శక్త్యాయుధముతో సకలమును పాలించి దేవ షణ్ముఖ విభో నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం. దక్షముఖ విధ్వంస భక్త ఫలదాయక వీరభద్రా నీకు నీరాజనం నీరాజనం. శంభువాహనవతిత శైలాపదేహ వీరనందీశ్వర నీరాజనం. శంభువాహనవతిత శైలాపదేహ వీరనందీశ్వర నీరాజనం. ప్రభు సేవలో మురియు ప్రమదగణులార నిత్య శివమయులార నీరాజనం. ప్రభు సేవలో మురియు ప్రమదగణులార నిత్య శివమయులార నీరాజనం 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 నీరాజనం. శాంతిమంత్రం చదువుతున్నాను ఇప్పుడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సభని ఇంతటితో మనం ముగించుకుందాము. వచ్చే వారం మళ్ళీ తిరిగి కలుసుకుందాం.